రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో సన్నబియ్యం పథకం గేమ్ చేంజర్లా నిలిచిందని అభిప్రాయపడ్డారు. 10 ఏళ్ల బారాస పాలనలో రాష్ట్ర ప్రజలు నలిగిపోయినట్లు తెలిపారు. అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని వివరించారు. రిమాండ్లో ఉండగా మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మేము ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తున్నాము. కొంత విలువలతో, సిద్ధాంతాలతో, కొంత క్యారెక్టర్తో రాజకీయాలు చేస్తున్నాము. 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులని సన్న బియ్యం, సన్న వడ్లు, సన్న రకాల వడ్లు పండే విధంగా మన దగ్గర పండించిన వడ్లు, మన దగ్గర చేసిన మిల్లింగ్ చేసిన సన్న బియ్యాన్ని ఇప్పుడు మేము రేషన్ బియ్యంగా ఈ రోజు 3,17,00,000 మందికి 13,600 కోట్ల ఖర్చుతో ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్లో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక పాజిటివ్ వైబ్స్, ఒక సానుకూల వాతావరణం స్పష్టంగా ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లో ఇంకో స్పష్టమైన ధోరణి ఏంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇతర ఏ పార్టీకి ఓటు వేసినా ఓటు వృధా, వాళ్ళ ఓటు మరి చెత్తపుట్టలు వేసుకున్నట్టే, ఆ ఓటుకి ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మద్దతు పలకడానికి తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటరు సిద్ధమైనరు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. పరిగి నుంచి కోదాడ వరకు ఇప్పుడు ఎన్నికలకు పోతున్న సుమారు 120 మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ